కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడము దుమారము కళ్ళల్లో అయితే ఇసుక కూడా పడుతుంది. బట్ నేను వీడియోస్ చాలా చేద్దాం అనుకున్నాను, కానీ చేయడం గాలితో రెపరెపలాడుతూ ఉన్నాయి. ఈ టైంలో నేను వీడియో తీయలేకపోతున్నాను. చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ ప్రతి రోజు, అలాగే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇవ్వడంతో ఈ సందర్భంలో చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు, అంటే ఒడిబియ్యం పోసే వాళ్ళు, దేవుడికి మొక్కుకున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చి బండారి పెట్టించుకొని అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఈ చెట్టు నిండా పూలు చల్లుతున్నారు. ఇది గంగరేగి చెట్టు అంటండి. 500 సంవత్సరాల నాటిది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసి బండారి పెట్టుకొని పూలమాలలు ఆ చెట్టుకి వేసి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారంట. 500 సంవత్సరం నాటి గంగరేగి చెట్టును చూడడము, దండం పెట్టుకోవడం అనేది కూడా చాలా పుణ్యం చేసుకుంటే తప్ప మా చెట్టు దగ్గర నిలబడలేమని చెప్పేసి నాకు అక్కడ వాళ్ళు చెప్పారు. సో నేను వీడియో తీయడంతో పాటు మీ అందరికీ చూపిస్తున్నాను. నెరవేరినే నమ్మ నీకు 10,000 తల్లి 10,000 మొక్కుకొని పట్నం వేసుకొని వెళ్ళిపోతారు. ఒక్కటే పట్నం వీళ్ళు మొక్కుకున్నాండి. వీళ్ళకి ఒకరికి జోడు పట్నాలు ఉంటాయి, ఒకరికి ఒక పట్నం ఉంటది, అట్లుంటది అన్నాడు. నజర్పట్నం దేవుడు, దీన్ని నజర్పట్నం అని అంటారండి. ఈ అబ్బాయి మాత్రం చక్కగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళకి ఏదైనా నజర్ ఉంటే పోతుందని చెప్పి ఇలా చేయించుకుంటున్నారు. ఇక్కడ నుండి దర్శనం చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక అతను చూసి మీరేంటి ఛానల్ అంటే అవును అని అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అతను లోపలికి తీసి నాకైతే గర్భగుడిలోకి తీసుకెళ్ళి దర్శనం చేయించారు. ఆయనకి నేను చాలా రుణపడి ఉంటానండి. ఎందుకంటే అంతమంది పబ్లిక్లో స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి నేను దర్శించుకోవడం అనేది ఆషామాషి కాదు. కొమరవెల్లి మల్లన్న అంటే మన తెలంగాణ రాష్ట్రంలో తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. కావున ఆదివారం కావడము, అలాగే పిల్లలందరికీ హాలిడేస్ ఇవ్వడము కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడము, అలాగే భక్తులతో కూడిన రద్దీ అయితే ఉంది. నేను గేటు బయట అయితే దర్శనం చేసుకుంటున్నాను. మీ అందరికీ చూపించే ఈ చిరు ప్రయత్నం మీ మమతా రెడ్డి. అంటే మీకు ఇక్కడ చాలా మంది తెలిసే ఉంటారు కదా జ్యోతి అమ్మ, అందరితో ఇలాగే హ్యాపీగా ఉంటావా? పోయే రోజు ఏం తీసుకుపోలేమంటావా? ఏం తీసుకుపోతాం, ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి, వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోవాలి. అంతే. ఏం చేస్తాం, మీ దగ్గరనే ఉంటాయి, ఇక్కడ దేవుని దగ్గరనే ఉంటా. ఏదో ఇలా భక్తులు 10 రూపాయలు అడుకుంటా తింటూ ఉంటారు. ఇక్కడ అందరితో సంబంధం లేదు. చూసారు కదా, వచ్చిన భక్తులతో మాత్రం చాలా సంతోషంగా ఉంటారంట జ్యోతి గారు. చల్లవని బిడ్డలు, కొడుకులు, కోటీశ్వర్లు కానిమ్మా అనుకున్న కోరికలు నెరవేరని మంచిగా అంత ఆరోగ్యంగా ఉండేది. చల్లా బతుకు మంచిగా, చల్లా బతుకు మంచిగా, కోటి కొడి ఎత్తు మంచిగా. ఏ ఊరమ్మా మీది? సిద్దిపేట. సిద్దిపేట. పేరు? జ్యోతి. జ్యోతి అమ్మ అన్నైతే కలిసానండి. నేను అంటే వస్తూ ఉంటే చాలా నవ్వుతూ, చిరునవ్వుతో నవ్వుతూ, డబ్బులు సెకండరీ అమ్మ, ఇలా రా అని చెప్పేసి నాకు ఆశీర్వాదం ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం చాలా తక్కువగా వీళ్ళ గురించి చాలా, అంటే కొంతమంది కొడుతూ ఉంటారు, డబ్బులు అడుగుతూ ఉంటారు అని చాలా రూమర్స్ ఉంటాయి. అందరూ అలా ఉండరండి. అందరూ జ్యోతి లాంటి వాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు కాదమ్మా, నిన్ను పిలిచింది ప్రేమతో పిలిస్తా, ఇలా రా ఆశీర్వాదం ఇస్తా అని. చూసారు కదా, మనకి ఈరోజు అయితే కొమరవెల్లి మల్లన్న గుడికైతే వచ్చాను, దర్శనం అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ నేను బయట స్ట్రీట్ షాపింగ్, ఇంకా కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి తీద్దాం అనుకున్నా, కానీ సన్నటి చిరుజల్లు, అంటే వర్షం స్టార్ట్ అయింది, గాలి దుమారం. అలాగే మనకి ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే మెయిన్ గోపురం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల స్ట్రీట్ షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నా, వర్షం రావడంతో షాపు వాళ్ళు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ సామాన్లను భద్రపరుచుకుంటున్నారు. షాపు వాళ్ళు కూడా వర్షం పడడంతో వాళ్ళ సామాన్లను భద్రపరుచుకుంటూ ఉన్నారు. సో దానివల్ల నేనైతే స్ట్రీట్ షాపింగ్స్ తీయలేకపోతున్నాను. ఏమీ అనుకోవద్దండి, నెక్స్ట్ టైం ఏదైనా మంచి వీడియో తీస్తే తప్పకుండా స్ట్రీట్ షాపింగ్ చేయడానికైతే ట్రై చేస్తాను. చూసారు కదా, వర్షం అయితే స్టార్ట్ అయింది.
దుర్గా బ్యాంగిల్ స్టోర్ దగ్గరకు వచ్చాము. చూశారు కదా, వర్షం అయితే పడుతుంది. అన్న వాళ్ళు షాప్ కూడా క్లోజ్ చేస్తున్నారు. సో ఇక్కడ భక్తులు కూడా బ్యాంగిల్స్ తీసుకోవడానికి, అంటే మనకి జాతరకు వస్తే తప్పకుండా బ్యాంగిల్స్ అవి తీసుకుంటూ ఉంటారు. భక్తులు కూడా రావడం జరిగింది. కుంకుమ అన్నీ ఇక్కడ మనకి పిల్లలకి దారాలు కట్టే కాడ నుండి లేడీస్కి బ్యాంగిల్స్, చిన్నపిల్లలకి బ్యాంగిల్స్తో సహా అన్ని దుర్గా బ్యాంగిల్ స్టోర్స్లో అయితే లభిస్తూ ఉంటాయండి. చూసారు కదండి, గాలి దుమారము, కళ్ళల్లో అయితే ఇసుక కూడా పడుతుంది. బట్ నేను వీడియోస్ చాలా చేద్దాం అనుకున్నాను, కానీ చేయడానికి కుదరట్లే. చూసారు కదా, అటు గాలి దుమారము, షాప్స్ అన్నీ గాలితో రెపరెపలాడుతూ ఉన్నాయి. ఈ టైంలో నేను వీడియో తీయలేకపోతున్నాను.